అయినా పరిశ్రమలోనే కాదు, వ్యక్తిగతంగా కూడా ఫనీ చాలా ముక్కుసూటి వ్యక్తి. అంటే ఏదైనా చెప్పాలి అనుకుంటే ఎటువంటి బెరుకు లేకుండా చాలా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి కూడా. 100%. ఎందుకంటే ఆయన ఇంకా నేను ఎవరి మెప్పు కోసమో లేకపోతే వాళ్ళు ఏదో నాకు చేస్తారని బతకాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ ఉండేవారు. మేము పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆయన ఏ విషయాన్నైనా ఆఖరికి కొంతమంది నిర్మాతలు దర్శకుల్ని పంపి కథ వినండి, ఇది మనం సినిమా చేయాలి అని చెప్పి ఆయన దగ్గరికి కథ చెప్పడానికి ప్రయత్నించినప్పుడు కథ నచ్చలేదు అని అంటే నిర్మాతని పిలిచి కథ అస్సలు బాగాలేదు, అది తీస్తే నీకు డబ్బులు పోవడం తప్ప ఇంకేం ఉండదు అన్న రీతిలో డైరెక్ట్ గా వాళ్ళ మొహం మీదే వాళ్ళకి చెప్పి లేదు ఇలా ఇంకా నువ్వు చెయ్యాలి అనుకుంటే ఇలా చెయ్యి అని చెప్పేసి వాళ్ళకి సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి. అండ్ డెఫినెట్ గా ఎవరైనా తప్పు చేస్తున్నారు అని అంటే మొహం మీదే అది నువ్వు చేస్తుంది తప్పు, ఇలా చేయడం అనేటువంటిది దీనివల్ల ఇబ్బందులే తప్ప ఇంకోటి ఉండవు అని చెప్పేసి ఆయన ఎలాంటి వాళ్ళతో అయినా సరే కూడా ఆయన విభేదించడం సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.